ప్రైజ్ లార్డ్. బాగున్నారా? టాటా గ్రూప్స్కి అధినేత, పెద్ద ఆయన, చాలా కోటీశ్వరుడు, ఒక బిజినెస్ మ్యాగ్నెట్లో చెప్పుకోదగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే టాటా గురించి చెప్పుకోవచ్చు. ఎంత ధనవంతుడైనప్పటికీ కూడా ఒక నిడారంబరమైన జీవితాన్ని అవలంబించుకొని అందరికీ కూడా చాలా మంచి ఎగ్జాంపుల్గా ఉన్నారు. మంచి ఉదాహరణ. ఒకసారి అతని స్నేహితుడు అతని వద్దకు వచ్చి తనకొక సమస్య ఉందని చెప్పాడంట. అప్పుడు ఈయన, ఏంటా సమస్య చెప్పు, నేను తీర్చగలిగింది అయితే తీరుస్తాను అని తన స్నేహితుడు చెప్పిన మాట, పెన్నులు పోగొట్టుకునే అలవాటు నాకుంది. ఎక్కడైనా సరే పెన్ను రాసి పెట్టానంటే ఆ పెన్ను అక్కడే మర్చిపోయి వెళ్ళిపోతాను. ఇక మరలా ఆ పెన్ను ఎంత వెతికినా దొరకదు. నాకు గుర్తు రావడమే 2-3 రోజులకి గుర్తొస్తుంది నేను పెన్ను పోగొట్టుకున్నానని. ఇలా ఎన్ని పెన్నులో పోగొట్టుకున్నాను కాబట్టి చాలా తక్కువ రేటు పెన్నులే కొంటుంటాను. చాలా చీఫ్ క్వాలిటీ పెన్స్ కొంటుంటాను. అయినా వాటిని కూడా నేను పోగొట్టుకుంటున్నాను. ఇది ఒక అలవాటుగా నాకు మారిపోయిందంటే జేఆర్టీ టాటా నవ్వుతూ చెప్పారంట. నేను ఒక పెన్ను బహుమానంగా ఇస్తాను, ఇక నుంచి నువ్వు ఆ పెన్ను పోగొట్టుకోవు అన్నారంట. దానికి తన స్నేహితుడు నవ్వి, నేను ఇంతవరకు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఈ దురలవాటు మార్చుకోవడం నా వల్ల అవలేదు. ఏంటి, నాకు ఏం చెప్పాలనుకున్నావంటే, టాటా గారు ఒక గోల్డెన్ పెన్, బంగారపు పెన్ను వాడుకోమని చెప్పి ఇచ్చారంట. ఈ మనిషి ప్రతిసారి కూడా సంతకాలు ఈ పెన్నుతోనే పెట్టడం ప్రారంభించారు. కానీ పెన్ను మాత్రం పోగొట్టుకోలేదు. తర్వాత ఒక దినమున టాటా తన స్నేహితుని పిలిచి, నేను నీకు ఇచ్చిన పెన్ను నీ దగ్గరే ఉందా అని అడిగితే, బ్రహ్మాండంగా ఉంది, నువ్వు ఇచ్చిన పెన్ను సంవత్సరం నుండి కూడా నేను అస్సలు పోగొట్టుకోలేదు. అదేం విచిత్రమో, ఇంతకుముందు నేను పెన్నులు పోగొట్టుకున్నాను కానీ ఈ పెన్ను మాత్రమే నేను పోగొట్టుకోలేదు అంటే అప్పుడు ఈయన అన్నాడంట, పెద్దాయన, నీకు తెలుసు, నీ చేతుల్లో ఉన్నది మామూలు చీఫ్ క్వాలిటీ పెన్ను కాదు, బంగారపు పెన్ను, కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే పెన్ను అని నీకు తెలుసు కాబట్టి ఈ పెన్నుని నువ్వు చాలా జాగ్రత్తగా దాచుకున్నావు. నీ మనసుకి అర్థమైంది ఇది విలువైన పెన్ను అని. ఏదైతే నీకు విలువైంది అని అర్థం అవుతుందో విలువైన దానిని పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఈ రోజున క్రైస్తవ సంఘం, ఆ దేవుని ప్రియ జనమా, నీ జీవితంలో అత్యంత విలువైనది, వెలకట్టలేనిది రక్షణ. హల్లెలూయా. నీకు అనుగ్రహించబడిన రక్షణ ఏ వెండితోనో ఏ బంగారంతోనో వెలకట్టాలంటే అవనటువంటిది. నీలోనికి దిగివచ్చిన పరిశుద్ధాత్మ సన్నిధి, అది అత్యంత విలువైంది. దేవుని బిడ్డ, దేవుని సన్నిధి, ఆయన నామంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన నిన్ను పైకి తీసుకొస్తుంది. ప్రార్థన నిన్ను పాపానికి దూరం చేస్తుంది. ప్రార్థన నిన్ను ఫలింపచేస్తుంది. ప్రార్థన నిన్ను ప్రభు సన్నిధికి చేరుస్తుంది. ప్రార్థన నిన్ను పవిత్రుడిగా బ్రతికేలా చేస్తుంది. ప్రార్థన నిన్ను పరలోక మార్గానికి తీసుకుని వెళ్తుంది. ప్రార్థన నిన్ను పాపలను రక్షణలోనికి తెచ్చేలా చేస్తుంది. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.